కథలో ఊహించని ట్విస్ట్. సుందరి పెళ్లిలో ఎదురుపడ్డ మాణిక్యం, ప్రభావతి కుటుంబం. షాక్లో రోహిణి. ఇప్పుడు ఏం జరగబోతోంది? రోహిణి నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుందా? ఇప్పుడు ప్రభావతి ఏం చేస్తుంది? అసలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. సుందరి పెళ్లి పనుల్లో అందరూ హడావుడిగా ఉంటారు. రంగారావుకు మాత్రం మాణిక్యాన్ని సత్యం ఫ్యామిలీకి పరిచయం చేసే అవకాశం రాకుండా పోతోంది. ఏదో ఒక పని వచ్చి మాణిక్యం వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో సత్యం అయితే రంగారావు దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఎవరిని ఇందాకటి నుంచి పరిచయం చేయాలని చూస్తున్నావు? అతను ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. దానికి రంగారావు గారు, ఇక్కడే ఉన్నాడ్రా, ఇప్పుడే అక్కడ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయాడు. మీతో ఎప్పుడు పరిచయం చేయాలని చూసినా ఏదో ఒక పని అడ్డం వస్తుంది. ఈసారి ఖచ్చితంగా అతన్ని నువ్వు కలవాల్సిందే. ఎంత మంచి వ్యక్తో తెలుసా? ఈ రోజుల్లో కూడా అలాంటి మంచి వాళ్ళు ఉంటారని అసలు ఎక్కడా అనుకోము అని చెప్పి తన గురించి చాలా పొగుడుతూ ఉంటాడు. ఎవరినిరా ఇంతగా పొగుడుతున్నావు? అంత గొప్ప వ్యక్తా? అయితే ఖచ్చితంగా కలవాల్సిందే. ఆయన ఎక్కడున్నాడో వెతికి మనమే వెళ్దాం పదా అని సత్యం, రంగారావు ఇద్దరూ కూడా మాణిక్యం దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ మాణిక్యాన్ని చూసిన సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇతను రోహిణికి మావయ్య కదా, మలేషియాలో ఉంటాడు కదా, ఇక్కడున్నాడేంటి అని చెప్పి సత్యం కంగారు పడుతూ రంగారావుని అడగడంతో, అతను మలేషియాలో ఉండడం ఏంట్రా, ఇక్కడ తనకి మటన్ షాప్ ఉంది. పెళ్లి కొడుక్కి స్వయాన మేనమామ. ఈ పెళ్లి పనులు అన్నీ కూడా అతనే తన భుజాలపైన వేసుకొని చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎంత వెతికినా కనిపించరు. ఇతను ఎంత మంచి వ్యక్తి అని చెప్పి రంగారావు పొగుడుతూనే ఉంటాడు. అయితే సత్యం మాత్రం, రోహిణి తన మావయ్య అని పరిచయం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఇతనే. అతను ఇక్కడ ఉన్నాడు. రంగారావు ఏమో ఇతను మలేషియాలో ఉండడు, ఇక్కడే మటన్ షాప్ అని చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఎలా నిజం తెలుసుకోవాలి అని సత్యం అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రంగారావు మాణిక్యాన్ని పిలిచి, ఏమండి తమ్ముడు గారు ఇట్రండి అని చెప్పేసి పిలవడంతో మాణిక్యం వెనక్కి తిరుగుతాడు. మాణిక్యాన్ని చూసిన సత్యం అయితే ఖచ్చితంగా ఇతనే అని డిసైడ్ అయిపోతాడు. మాణిక్యం కూడా అక్కడ సత్యాన్ని చూసి, ఈయనేంటి, రోహిణి పాప మావయ్య కదా, ఇక్కడున్నాడేంటి? ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి? నా గురించి అంతా తెలిసిపోయే ఉంటుంది. రంగారావు గారు తనకి చెప్పేసే ఉంటారు. అయినా ఆయన ఈ పెళ్లిలో ఉన్నాడేంటి అని చెప్పి మాణిక్యం అయితే కంగారు పడిపోతాడు. ఇక అక్కడికి వచ్చి, ఏంటి అన్నయ్య గారు, ఏంటి రమ్మన్నారు అని అడగడంతో, ఇతను నా ప్రాణ స్నేహితుడు సత్యం. చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాం, కలిసే పనిచేసాం. మేము ఏం చేసినా కూడా కలిసే చేస్తాం. నాకు అంత మంచి స్నేహితుడు అని చెప్పి రంగారావు పరిచయం చేస్తాడు. మాణిక్యం కూడా ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే రోహిణి పాప కూడా ఇక్కడే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి మాణిక్యం కంగారు పడతాడు. ఇంతలో సత్యం, నేను మీతో మాట్లాడాలి. నేను మిమ్మల్ని చూశాను, మీరే కదా రోహిణి మావయ్య మలేషియాలో ఉంటారు అని చెప్పి అడిగేస్తాడు. ఇంతలో మాణిక్యం తనని ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తను అంత హడావుడిగా వెళ్ళిపోవడంతో సత్యంకి అనుమానం వస్తుంది. ఏంట్రా, నువ్వేం మాట్లాడుతున్నావు? అతను రోహిణి మావయ్య ఏంటి? పెళ్లి కొడుక్కి స్వయంన మేనమామ అని చెప్పాను కదా, రోహిణి మావయ్య ఎలా అవుతాడు? నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నావు, వేరే వాళ్ళని చూసి ఇతను అనుకున్నావేమో అని చెప్పి రంగారావు అంటాడు. దానికి సత్యం మాత్రం, ఖచ్చితంగా నాకు బాగా గుర్తుంది, అతని ముఖము, ఎత్తు అంతా కూడా సేమ్ ఇదే. ఖచ్చితంగా ఇతను రోహిణి మావయ్యే. నేను ఇప్పుడే వాళ్ళని పిలుచుకొస్తానుండు అని చెప్పి వెళ్ళి ప్రభావతి దగ్గరకు వెళ్ళి రోహిణిని, మనోజ్ని, బాలు మీనాలను, రవి శృతిలను తీసుకువచ్చి రంగారావు దగ్గర నిలబెడతాడు. రంగారావు వాళ్ళందరినీ చూసి, ఇతను ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నాడు. సత్యం పొరబడ్డట్టున్నాడు. అతను రోహిణి మావయ్య కాదు, పెళ్లి కొడుక్కి స్వయాన మేనమామ అని చెప్తాడు. అయితే ఎక్కడున్నాడు అతను? పిలవండి ఒకసారి చూద్దాము అని చెప్పి బాలు అంటాడు. బాలు అలా అనడంతో రంగారావు, ఎక్కడున్నాడో పిలుచుకొస్తానుండు అని చెప్పి వెళ్ళి మండపం అంతా వెతుకుతాడు. కానీ మాణిక్యం ఎక్కడా కనపడ్డు. ఎవరికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతాడు. రోహిణికైతే అనుమానం వస్తుంది. మాణిక్యం చెప్పిన పెళ్ళి ఇదేనా ఏంటి కొంపదీసి? మాణిక్యం ఇక్కడ కనిపించడం ఏంటి? మావయ్య గారు ఖచ్చితంగా తన్ని చూసే ఉంటారు. నేను వెళ్ళి ముందు మాణిక్యం ఎక్కడున్నాడో చూస్తాను, తన్ని ఇక్కడి నుంచి సైడ్ చేసేస్తాను అని చెప్పి రోహిణి కూడా వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. మా మావయ్య ఇక్కడ ఉండడం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు మావయ్య?
అదంతా కూడా అబద్ధం. ఆయన మలేషియాలో ఉన్నాడు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏంటో. మీరు పొరబడినట్టున్నారు. ఉండండి, నేను కూడా వెళ్ళి వెతుకుతాను. మా మావయ్య ఇక్కడికి వస్తే నాకు తెలీదా ఏంటి అని చెప్పి రోహిణి కూడా అంటుంది. ఇక రోహిణి ఇంట్లో వాళ్ళందరూ కూడా మాణిక్యం కోసం వెతుకుతూ ఉంటారు. రోహిణి మాణిక్యాన్ని చూస్తుంది. ఎవరికీ కనపడకుండా మాణిక్యం దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. పెళ్లి కొడుకు నా మేనల్లుడు, నేను మిమ్మల్ని పిలిచింది ఈ పెళ్ళికే అని చెప్పి రోహిణితో అంటాడు. రోహిణి అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ బాలు మీనాలకి, మా అత్తయ్యకి నువ్వు కనిపించావంటే ఇంకా నా పరిస్థితి అంతే. నేను చెప్పిందంతా అబద్ధమని, నేను వాళ్ళని మోసం చేశానని తెలిసిపోతుంది. నా కోపరం కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి రోహిణి టెన్షన్ పడిపోతుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ రోహిణి ఎవరితోనో మాట్లాడడం చూసి, రోహిణి ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరతను? ఇట్రండి అని చెప్పి పిలుస్తాడు. రోహిణి అయితే ఏం లేదు మనోజ్, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నాను, ఇప్పుడే వస్తాను అని చెప్పి మాణిక్యాన్ని ఎవరికీ కనపడకుండా దాంకోమని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక మాణిక్యం అయితే ఈ పెళ్లిలో నేను లేకపోతే ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళి దాంకోవాలి, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. అయితే అప్పుడే వెనక నుంచి వచ్చిన బాలు అయితే మాణిక్యం భుజం మీద చెయ్యేస్తాడు. మాణిక్యం ఒక్కసారిగా కంగారు పడతాడు. బాలు, దొరికిపోయావురా మేకమామ, నువ్వు ఎక్కడ దాంకోవాలని చూస్తున్నావు? నీ పర్సనాలిటీకి ఎక్కడైనా దాంకోగలుగుతావా అని చెప్పి అందరి ముందుకు తీసుకొస్తాడు. మాణిక్యం అలా అందరి ముందుకు వచ్చి నుంచోవడంతో రోహిణి అయితే నా బండారం అందరి ముందు బయటపడిపోయింది, ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి భగవంతుడా అని చెప్పి కంగారు పడిపోతుంది. మాణిక్యం రోహిణిని చూస్తూ ఇక నేనేం చేయలేను అని చెప్పేసి అనేస్తాడు. ఇక రోహిణి అయితే ఎలా చెప్పాలో ఏంటో అర్థం కాక అది అది అత్తయ్య అని చెప్పి తడువుకుంటూ ఉంటుంది. దానికి ప్రభావతి, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు సైలెంట్గా ఉండు. ఏమండి, మలేషియా నుంచి ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనా రావడం? పెళ్ళికొడుక్కి మేనమామ ఎప్పుడయ్యారు? ఏం జరుగుతుంది ఇక్కడ? నేనేం తెలుసుకోవాలో మర్యాదగా 5 నిమిషాల్లో చెప్పేయండి అని నిలదీయడంతో మాణిక్యం అయితే నిజం చెప్తాడు. నేను రోహిణికి మావయ్యగా నటించాను. తన పరిస్థితి చూసి జాలిపడి తన కాపురం నిలబెట్టడం కోసమే ఈ తప్పు చేశాను. అంతకుమించి నేను ఏ తప్పు చేయలేదు. నేను భార్యాభర్త విడిపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. రోహిణి మనోజ్ని ప్రాణంగా ప్రేమించింది. అందుకే వాళ్ళ ప్రేమ నిలబడాలని ఇలా చేశాను అంటాడు. ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరకు వచ్చి, నువ్వేం సమాధానం చెప్పొద్దు, నేను అడుగుతాను, నువ్వు చెప్పు. మలేషియా కథంతా నిజమేనా అని అడుగుతుంది. దానికి రోహిణి నీళ్లు నవ్వులుతుంది. దాంతో ప్రభావతికి నిజం అర్థమైపోతుంది. రోహిణి చెప్పినవన్నీ అబద్ధాలేనని, తనని తన కొడుకుని మోసం చేసి ఇంటి కోడలైందని. వెంటనే రోహిణి చంప పగలగొట్టి, ఈ పెళ్ళి అయిన తర్వాత నీ ముఖం నేను చూడకూడదు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకూడదు అని ఒక్కటే మాట అంటుంది. ఇక రోహిణి అయితే ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి కంగారు పడిపోతుంది. మనోజ్ మాత్రం రోహిణి దగ్గరకు వచ్చి, ఏంటి రోహిణి ఇదంతా? నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు కదా, ఇంత అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం నాకు కూడా ఎందుకు చెప్పలేదు అని నిలదీయడంతో రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వచ్చి, అది మనోజ్, నిజం తెలిస్తే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో, నన్ను పెళ్లి చేసుకోవో అని చెప్పి నేను అబద్ధం చెప్పాను. మాణిక్యంతో ఈ నాటకం ఆడిచ్చాను, అంతే తప్ప నేను చేసిన తప్పేమీ లేదు. మాణిక్యం నా మావయ్య కాదు, కానీ నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నిన్ను. దయచేసి నా ప్రేమని అర్థం చేసుకో. నేనే తప్పు చేయలేదు. కేవలం ఈ ఒక్క విషయంలోనే నేను అబద్ధం చెప్పాను. నేను నిజంగానే డబ్బున్న అమ్మాయినే, కానీ మా నాన్న జైల్లో ఉండడంతో మీరు ఎక్కడ అపార్థం చేసుకుంటారోనని మాణిక్యంతో ఈ నాటకం ఆడించాను, అంతే తప్ప ఇంకేం లేదు. దయచేసి అత్తయ్యకి నువ్వే చెప్పు మనోజ్ అని చెప్పి మనోజ్ కాళ్ళ మీద పడి రోహిణి బతిమలాడుతుంది. ఇక మనోజ్ కూడా ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు. రోహిణి ఎంతవరకు నిజం చెప్తుందో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్న ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.